వెల్కమ్ టు వి5 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ హైతా పిలుపునిచ్చారు. కాగజ్ నగర్ పట్టణంలో నిర్వహించిన పోలింగ్ ఫ్లాగ్ మార్చ్ లో ఎస్పీ నితికా పంత్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిందని, పోలింగ్ ఏర్పాట్లు అధికారులు సిబ్బంది పూర్తిగా నిమగ్నమయ్యారని కలెక్టర్ హైతా తెలిపారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా స్వచ్ఛంగా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రలోభాలను అడ్డుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, పోలింగ్ కి ముందు గానీ పోలింగ్ రోజున గానీ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటర్లు భయపడకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా బలమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు ప్రేమ్ కుమార్, సంతోష్, కుమారస్వామి, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. కాగజ్ నగర్ పట్టణంలో ఎస్పీ గారు, జిల్లా యంత్రాంగం మొత్తం మా ఆధ్వర్యంలో ఒక ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాము. ఇప్పుడే మీకు తెలుసు, ఎల్లుండి మన మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మన ఆసిఫాబాద్ డిస్టిక్లో ఆసిఫాబాద్ అండ్ కాగజ్ నగర్ మున్సిపాలిటీస్లో జరగబోతున్నాయి. దీని ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఒక విశ్వాసం పెంపొందించడానికి, వాళ్ళు ఏ విధమైన భయాలకు లొంగకుండా, ఎవరైనా భయపెట్టినా కూడా ప్రలోభాలకు కూడా లొంగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్గా శాంతియుతంగా వాళ్ళు వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కు మనం వాడుకోకపోతే అది మన భవిష్యత్తుకి అది ఒక గొడ్డలు పెట్టని మనం అర్థం చేసుకోవాలి. ప్రజలలో ఆ అవగాహన పెరగాలి. అదేవిధంగా చాలామంది డబ్బులు కానీ మద్యం కానీ వివిధ రకాలైన ప్రలోభాలు పెడతా ఉంటారు, లేదా కొంతమందిని భయపెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటివి ఏవి వాటి ఎదురైనా కూడా వాటికి లొంగకుండా, వాటితో ప్రభావితం కాకుండా ఫ్రీగా వాళ్ళు వచ్చి ఓటు వేయాలి. మేమందరం మా యంత్రాంగం అంతా వాళ్ళతో ఉన్నాము. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు భయపడే పరిస్థితి రాకూడదు. ఏదన్నా ఉంటే మా దృష్టికి వెంటనే తీసుకురావాలి. మేము స్పందించడానికి మా మొత్తం యంత్రాంగం. ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పెదతండ ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఎన్నికల అధికారులకు తగు సూచనలు చేశారు. అందరికి ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ నెక్స్ట్ అవతల సేపు వాళ్ళు తీసుకొస్తారు. అది ఇంకోటి హమాలీస్ సర్క్యులేషన్లో పెట్టి వాళ్ళు నైట్ డ్యూటీ. సో మార్నింగ్ వచ్చిన వాళ్ళు హమాలీస్ ఆగిపోతారు కదా సార్, మళ్ళీ నెక్స్ట్ డే ఆ టైంకి వస్తారు. ఈవినింగ్స్ డిస్ట్రిబ్యూషన్ మార్నింగ్ ఎల్లుండి కదా సార్? రైట్ కదా సార్. ఎల్లుండి మార్నింగ్ ఎన్నింటికి చెప్పారు హమాలీస్? వాళ్ళు 6కి ఇక్కడ ఉంటారు. 30 మెంబర్స్. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం మునిపల్లి గ్రామంలో క్రషర్ క్వారీల వల్ల గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామం చుట్టూ ఉన్న క్రషర్ క్వారీల్లో నిబంధనలు పాటించకుండా నిత్యం జరుగుతున్న భారీ బ్లాస్టింగులో ఉదయం బాంబులు మూతలు, రాత్రివేళ దుమ్ముదూలి గ్రామాన్ని కమ్మిస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. పేలుల దాడికి ఇల్లు గోడలు పగులు రావడం, పైకప్పులు దెబ్బతినడం జరుగుతుండగా బండరాలు ఇళ్లపై పట్టడంతో ప్రాణభయం నెలకొన్నట్లు తెలిపారు. అమోనియం నైట్రేట్ వినియోగంతో తీవ్ర పేలులు జరుగుతున్నాయని, రాళ్లు ఎగిరిపడడంతో పలువురికి గాయాలవుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ క్రషర్ క్వారీల కారణంగా గ్రామ ప్రజల జీవన భద్రతతో పాటు
పంటలు కూడా నష్టపోతున్నాయని వెంటనే చర్యలు తీసుకున్న గ్రామాన్ని కాపాడాలని మునిపల్లి గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. రాజేంద్రనగర్ భవానీ కాలనీలోని కిడ్జీ ప్లే స్కూల్ 2026 వార్షికోత్సవం ఉన్నతాధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించబడింది. చిన్నారుల ప్రతిభ, క్రమశిక్షణ, సృజనాత్మకతను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం సాగింది. ముఖ్య అతిథిగా గ్రేహౌన్స్ హైదరాబాద్ పోలీస్ సూపరింటెండెంట్ ఎన్వి సత్య శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆత్మీయ అతిథులుగా డిఎస్పీలు జ్ఞానేశ్వరరావు, షరీఫ్ బైక్, మొహమ్మద్ అబ్దుల్ కలీం హాజరయ్యారు. పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపల్ మిసెస్ ఆయిషా మరియు మిస్టర్ సాజిద్ అతిథులకు స్వాగతం పలికారు. సాంస్కృతిక ప్రదర్శనలు, థీమ్ బెస్ట్ స్కిట్లు కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్య అతిథిగా సత్య శ్రీనివాసరావు మాట్లాడుతూ కిడ్జీ విద్యార్థుల ప్రతిభ తనకు ఆనందం, ఆశ్చర్యం కలిగించిందని, ఇది ఉపాధ్యాయుల కృషి మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల సాధ్యమైందని పేర్కొని పిల్లల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీనియర్ కిండర్ గార్డెన్ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ వేడుక ఘనంగా జరిగింది. విద్య, ఉద్యోగ మరియు సామాజిక రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న లాస్య ఇన్ఫోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ ఒరుగంటి వెంకటేశ్వర్లకు ప్రతిష్టాత్మక స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డు లభించింది. విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ ఆధ్వర్యంలో బంజాయిల్స్లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్లోని జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి ఈ అవార్డును ప్రదానం చేశారు. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అధినేత డాక్టర్ రాంబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ వేడుకల్లో వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 26 మంది ప్రముఖులను సత్కరించారు. సేవాభావంతో పనిచేసి ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొని నిర్వాహకులు, అతిథులు మరియు మీడియాకు ఓరుగంటి వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఓరుగంటి వెంకటేశ్వర్లు is a visionary technology leader who has worked with Oracle, Infosys and Emerson as MD of Siri. ఓరుగంటి వెంకటేశ్వర్లు is a visionary technology leader who has worked with Oracle, Infosys and Emerson. పన్ను ఒత్తిడితో స్ట్రోక్ ముప్పు పెరుగుతుందన్న అంశంపై బాలానగర్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎన్సీ హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సి రమేష్ పాల్గొని పని ఒత్తిడితో ఉన్నప్పుడు కనిపించే స్ట్రోక్ లక్షణాలు, నివారణ మార్గాలపై సిబ్బందికి వివరించారు. అధిక ఒత్తిడి వల్ల స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బాలానగర్ సిఐ నరసింహ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది ఫిట్నెస్ కోసం ఇలాంటి అవగాహన సదస్సులను ఎంతో ఉపయోగకరమని తెలిపారు. బోన్ కట్ చేసి స్వెల్లింగ్ లోపల నార్మల్ బ్రెయిన్ మీద ప్రెషర్ పడకుండా బోన్ కట్ చేస్తాం. సో ఆ స్వెల్లింగ్ బయట సో నార్మల్ బ్రెయిన్ సేవ్ అయ్యింది. అవి లైఫ్ రిస్క్. సో లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. సో ఏరియా ఆఫ్ డ్యామేజ్ని బట్టి వస్తుంది. చిన్నదైతే మా దగ్గర రాకపోయినా ఇంట్లో, పెద్దదనుకోండి మీరు ఎక్కడికి పోయినా ఇంట్లో
ఈ టైం పీరియడ్లో వస్తేనే హాస్పిటల్లో సేవ్. అందుకనే గోల్డెన్ పీరియడ్. కంపల్సరీగా నియర్ బై డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే బెస్ట్. దగ్గరలో న్యూరాలజిస్ట్ ఉంటే న్యూరాలజిస్టే బెస్ట్. ఎందుకంటే ఎంబీఎస్ వాళ్ళకి వీళ్ళకి స్ట్రోక్ వచ్చింది, ఆ గోల్డెన్ పీరియడ్ ట్రాంబలైజ్ చేస్తారు, ఈ అంతా నాలెడ్జ్ ఉండొచ్చు. సో డేవిడ్ రైస్ ఎంఆర్ఐ అని రాసి ఎంఆర్ఐ పోయి కొన్ని కాలం కష్టం అవుతుంది. ట్రాంబలైజ్ చేయడానికి ఓన్లీ సిటీ చేయాలి. సిటీలు ఏంటంటే స్ట్రోక్లో 2 రకాలు. ఒకటి హిమరేజ్, బ్లడ్ వెజల్ పగిలి బ్లీడింగ్ అయ్యి ఆ ఏరియాలో బ్లడ్ లీక్ డ్యామేజ్. రెండోది ఇస్టిమిక్ స్ట్రోక్. ఇస్టిమిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ వెజల్ మూసుకుపోయి డ్యామేజ్. ఈ బ్లడ్ వెజల్ మూసుకుపోయి డ్యామేజ్ అయిన దానికి ఇంజెక్షన్స్. హిమరేజిక్ స్ట్రోక్లో ఇంజెక్షన్స్ ఇస్తాం. అది కూడా గోల్డెన్ పీరియడ్ ఏం చెప్తామంటే 4.5 అవర్స్లో. ఎందుకు బ్లడ్ వెజల్ లీక్ అవుతుంది? బీపీ సడన్గా 130, 140 నుంచి 200, 220 వెళ్ళిపోయి బ్లడ్ వెజల్ పగిలి లీక్. సంగారెడ్డి పట్టణంలో రోడ్డుపై చెప్పులు పెట్టుకుని అమ్ముకుంటున్న సామాన్యునికి టీపీసీసీ అధ్యక్షుడు జగ్గారెడ్డి 50,000 ఆర్థిక సాయం చేశారు. అటుగా వెళ్తున్న జగ్గారెడ్డికి రోడ్డుపై చెప్పులు పెట్టుకుని అమ్ముకుంటున్న పేద వ్యక్తి కనిపించాడు. చూసి వెంటనే స్పందించి మానవత్వంతో అతనికి చెప్పుల డబ్బా పెట్టేందుకు ఆర్థిక సాయం 50,000 ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మళ్ళీ రాత్రి టైం పెట్టుకున్నాను, మళ్ళీ ఇంటికి వెళ్తాను. మళ్ళీ నీ భార్య వచ్చి తీసుకొస్తుందా? చెక్క 10,000 రూపాయలు కూడా మంచి చెక్క చేసుకో, 10,000 పెట్టి చెక్క చేసుకో, 20-25,000 చెప్పులు పెట్టుకో. అదే అంటున్నా, 25,000 ఒక 10-15,000 పెట్టి డబ్బా చేసుకో. ఓకే, 25,000 పెట్టి చెప్పులు పెట్టుకుంటే ఏమంటే ఇప్పుడు 25,000 చెప్పులు పెట్టుకో, 10,000 డబ్బా చేసుకో. ఎంత అయింది ఇప్పుడు? 40,000. ఇంకా 10,000 దానికి దీనికి వాటికో సామాన్ ఏమైనా కావాలి? ఎంత కావాలి దానికి? సామాన్లు 10,000, చెప్పులు కొత్త చెప్పులకు 25,000, డబ్బకు 15,000, మొత్తం 50,000. 50,000 ఇస్తే పెట్టుకో. చూస్తాం మళ్ళీ వచ్చింది. ఎన్ని రోజులలో పెట్టుకుంటాం ఇవన్నీ? సరేనా? ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాడని V5 న్యూస్.